రాయల్ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా మరియు జీబీఆర్ మ్యాట్రిమోనీ ఫౌండర్ జీబీ రమణ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో మౌర్య ఇన్ కాంప్లెక్స్లోని విభూ పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక విజయవంతమైంది. ఈ సందర్భంగా రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బలిజ సంఘీయుల్లో తమ పిల్లలకు వివాహాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ మ్యాట్రిమోనీ వారికి వేలాది రూపాయల డబ్బులు చెల్లిస్తూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 27 ఉచిత బలిజ వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి సుమారు 3,000 మంది యువతి యువకుల బయోడేటాలు సేకరించిన జీబీఆర్ ఉచిత మ్యాట్రిమోనీ వారితో కలిసి కర్నూలు రోపా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలు మీరందరూ కోరుకుంటే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ప్రోగ్రాం చాలా మనం చేయొచ్చు. మన పిల్లలకు తెలియదు అన్నమాట. సాఫ్ట్వేర్ అనేది మనకు ఓసీలకు మంచి పరిణామం, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కమ్యూనిటీలో అమ్మాయిలకు ఎన్నో కోరికలు ఉంటాయి, అది తప్పు కాదు. ఆ కోరికలు ఉండేది తప్పు కాదు, ఎందుకంటే స్వేచ్ఛ అనేది వచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఒక 6 months బ్యాక్ పేరు కోనేటి చంద్రబాబు. ఈ రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ని స్థాపించి 2007లో స్థాపించి ఇంతవరకు దిగ్విజయంగా పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడము, అలాగే పిల్లలకు కార్యక్రమాలు, అలాగే వాళ్ళకు కావాల్సిన బుక్స్ అవన్నీ ఇస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ నుంచే మా రమణ గారితో మాకు పరిచయం ఏర్పడి లాస్ట్ ఇయర్ ఒక వివాహ పరిచయ వేదిక పెట్టాం. ఎవ్రీ ఇయర్ కూడా ఒక వివాహ పరిచయ వేదిక పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కొంచెం చైతన్యం వస్తే 6 నెలలకు ఒకసారి పెట్టేదానికి కూడా మేము వెనకాడడం లేదు. ఎందుకంటే మనకున్న ఈ కొంతమంది రావడము, ఈ ఒక 10 రోజుల్లోనే ఇంతమంది జన సమీకరణ చేసి, అంటే ఎంత బర్నింగ్ ప్రాబ్లం ఉందో పెళ్ళిళ్ళు కావడానికి అనేది ఇది ఒక నిదర్శనం. దీనివల్ల మేము ఇట్లాంటి కార్యక్రమాలను ఏదైనా చేయడానికి దాతలు ముందుకు వస్తే వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని, ఏ కర్మకైనా చేయగలమని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోపా కోనేటి చంద్రబాబు, రోపా కన్వీనర్, కర్నూలు. 2008వ సంవత్సరంలో రోపా రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పేద బలిజ మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా బలిజ వివాహ పరిచయ వేదిక, ఇది కూడా ఉచితంగా జీవీఆర్ మ్యాట్రిమోనీ వారితో ఇద్దరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పైన, అంటే 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్, పాలిటెక్నిక్ ఇట్లాంటి కోర్సులు చేస్తున్నటువంటి వారికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మెరిట్ ఉండి పేదరికంలో ఉన్నటువంటి బలిజ వాళ్ళ కోసం గుంటూరు శ్రీ తులసి రామచంద్రబాబు సహకారంతో ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రాం చేస్తాము. దీనికి కూడా దాతలు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వివాహ పరిచయ వేదికకు కర్నూలు జిల్లా నుండే కాకుండా అనంతపురం, కడప, ఒంగోలు ఇట్లా పక్క జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ మ్యాచెస్ చూసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడే వారి యొక్క సంబంధాలు మాట్లాడుకోవడం కూడా మేము కొన్ని ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి పెద్దలందరి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు చాలామందికి పెళ్లి సంబంధాలలో మంచి సంబంధాలు కుదరాలని దేవుడు ప్రార్థిస్తూ ధన్యవాదాలు. నా పేరు చింతలపల్లి రామకృష్ణ, అధ్యక్షుడు, రోపా కర్నూలు. జీవీఆర్ బలిజ వివాహ వేదిక అనేది 2019లో స్థాపించడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఇప్పటికీ 2,800 మంది సభ్యులైనారు.
ఇప్పుడు వచ్చేసి 200 మంది దాదాపు 3,000 మంది సభ్యులు టోటల్గా అయినారు. ఈ వేదిక అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా మ్యారేజెస్ ఫ్రీగా చేసుకోవాలనే ఉద్దేశంతో మా బలిజ కులం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. అంటే 25 years లోపల పెళ్ళిళ్ళు కావాలని నా ఉద్దేశము, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఎందుకు దీన్ని కృషి చేస్తున్నామంటే ఇక్కడ కార్యక్రమాన్ని మా వాళ్ళు కూడా బలి సంఘాలు ప్రతి ఒక్క చోట, ఇప్పుడు దాదాపు ఇక్కడ శక్తి విజయ్ కుమార్ వచ్చినాడు, ఆయన ఆలగడ్డలో హెల్ప్ చేసినాడు. మన సార్ వచ్చేసేసి చంద్రబాబు సార్ వచ్చేసి కర్నూలులో 23లో పెట్టినాము, ఇప్పుడు పెట్టాము. అదేవిధంగా ఆదోన్లో మీ కడప జిల్లా, మీ కర్నూలు జిల్లాలో ఆదోన్లో కూడా పెట్టినామన్నమాట. ఈ విధంగా నంద్యాలలో కూడా సుబ్బారెడ్డి అనే అతను ముందుకు వచ్చేసి చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగా పెట్టినాము. అనంతపురం జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, 4 జిల్లాలు కూడా పెట్టినాము. తర్వాత హైదరాబాద్లో కూడా పెట్టినాము, బళ్ళారి కర్ణాటకలో కూడా పెట్టినాము. ఈ విధంగా మా బలిజ కులస్తుల కోసము ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్నాను అన్నమాట. ఇది చేయాలంటే ఏం లేదండి, మేము మా ఈ కులస్తుల కోసం చేసేది, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మాకు పరిచయ వేదికకు ఒకసారి వస్తే వాళ్ళని మనం గ్రూప్లో చేర్చడం జరుగుతుంది. పర్మనెంట్గా కూడా వాళ్ళు ఈ అమ్మాయిల ఫోటోలు కానీ అబ్బాయిల ఫోటోలు కానీ చూసుకునేదానికి వీలు ఉంటుంది అనమాట. ఇక నయా పైసలు కూడా చెల్లించాల్సిన పని లేకోకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ గిద్దడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వచ్చినారు, డౌన్లో కూడా పెట్టాలని చెప్పేసి వచ్చినారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మా వాళ్ళు ఎక్కడున్నా కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నేను 2019 రిటైర్ అయిన నుంచి ఈ కార్యక్రమాన్ని దాదాపు 27వ కార్యక్రమం ఇది. నెక్స్ట్ వచ్చి రాయచోట్లో 28వ కార్యక్రమం నెక్స్ట్ వీక్ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, అంటే వచ్చిన వారికి అన్నదానం చేసి ఈ కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తే మేము ఈజీగా చేసుకుంటాం అన్నమాట. దీంట్లో ఒక నయా పైసా ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్ళిళ్ళు కావాలంటే ఈజీగా అవుతాయి అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే ఆత్మలు అనేవి శాంతిస్తాయి కాబట్టి ఈజీగా పెళ్ళి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది నా ఉవాచ. ఈ కార్యక్రమాన్ని నేను యాక్టివ్గా ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు కొన్ని వందల పెళ్ళిళ్ళు మా ఈ ఉచిత వివాహ వేదిక ద్వారా జరిగినాయన్నమాట, కొన్ని వందల పెళ్ళిళ్ళు. అయితే మాకు మీరు చెప్పరు, ఎవరు చెప్తే మేము ఆ పేరు డిలీట్ చేసుకుంటాం, అంతే మీకు చెప్పాలి. ఈ విధంగా చెప్పిన దాని వలన చైతన్యం వస్తుంది మా వాళ్ళలో, అంటే బలిజ కులస్తులలో చైతన్యం వస్తుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఈ కులాలన్నీ వచ్చేసేసి సామాజిక వర్గాల వారిగా డివైడ్ అయినా కూడా మేము వచ్చేసేసి అంతా ఒక కులము, ఉపకులాలు ఏం లేదు. మామూలుగా జనరల్గా వచ్చేసి ఉపకులాలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకూడదు. నామదారులు, మోడికాలను కూడా పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటే శుభప్రదం. అది సార్. నా పేరు జి వెంకటరమణ, నేను రిటైర్డ్ ఇంజనీర్ను. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఫ్రీగా ₹1 తీసుకోను, ₹1 ఇచ్చేది ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ ఈ ఆఫీస్ చేసిన వాళ్ళకు చాలా మంచి పని. ఎక్కడికి వాళ్ళకు, విలేజ్ వాళ్ళకు, చిన్న వాళ్ళకు, ఒక్కొక్క వాళ్ళకు లేదు మన క్యాస్ట్ ఎవరండి. ఫస్ట్ పాయింట్ ఏమంటే మన లాంగ్వేజ్ పేరు వల్ల కొన్ని లాంగ్వేజ్లకు పేరు బట్టి ఒక క్యాస్ట్ అనుకుంటారు. మన పక్కన కూడా మన క్యాస్ట్ పేరు కనిపిస్తుంది. ఆ పేరు వల్ల మన క్యాస్ట్ బందీ కూర్చొని కలిసి చాలా ఇబ్బంది ఉంది. ఇట్లా ఆర్గనైజ్ చేయడం వల్ల 2 పోయిన తర్వాత అమ్మాయి వచ్చేసింది. అందుకు నేను ఉద్యోగం చేసే లాస్ట్ టైం కూడా మన రమణ సార్ ఇక్కడ ఆలగడ్డలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా మేమంతా కలిసి సార్తో పాటు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సార్ చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకు ఎంతైనా సార్కు మా అభినందన తెలియజేస్తున్నాం. మన కాపు బయట సార్ ఎంతైనా కూడా అభినందనీయులు. అంటే మామూలుగా అయితే డబ్బులు తీసుకొని చేస్తుంటారు ఇట్లాంటి పని, అట్లాంటిది సార్ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా వాలంటీర్గా, అంటే ₹1 కూడా ఏమి ఆశించకుండా బలిజ వధూవరులను ఎలా కలపాలి, బలిజ వధూవరులను అంటే మన కులాన్నంతా ఒక చోటుకి ఎలా చేర్చాలి మన వాళ్ళంతా అనే తపనతో సార్ పనిచేస్తున్నందుకు సార్ని నిజంగా అభినందిస్తున్నాము. ఇది సార్ చెప్పినట్లు ఇది కేవలం రాయలసీమకే కాకుండా కాశీ నుంచి కన్యాకుమారి వరకు చాలామంది మన వాళ్ళు ఉన్నారు. అనేక పేర్లతో వాళ్ళు పిలుస్తున్నారు, కులం పేర్లతో.
సో వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేయాలనేది కూడా నేను సార్కి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కాకుండా షార్ట్ ఫిలింగా సార్ ఒప్పుకుంటే ఇంకా ఇందాకే మన సార్ చంద్రబాబు సార్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ అహోబిలంలో కూడా ఏర్పాటు చేసేదానికి నేను సుముఖంగా ఉన్నానని సార్కి తెలియజేసుకున్నాను. సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించిన రూపా వారికి, చంద్రబాబు సార్కు, రామకృష్ణకు, కోనేటి వెంకట్కు వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో రూపా ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మన సంఘం వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకురావాలని, రాబోయే కాలంలో ఇప్పుడే మీకు తెలుసు మన వాళ్ళందరూ ఏకతాటికి వచ్చి మన ఎలక్షన్ చేశాము. ఇంకా అది ఒక కూటమి కోసం చేశాము. ఈసారి మన కులం కోసం మనము అంటే మన వాళ్ళకు మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి, మనమంతా ఎలా పైకి రావాలి అనే దాని గురించి కూడా రూపా వాళ్ళు ఆలోచించి మన వాళ్ళను ఇట్లాగే బంధువులందరినీ ఏకం చేసి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా నేను ఆశిస్తున్నాను, రూపా నుంచి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ కుమార్. నేను హైదరాబాద్ ఉంటాను. నేను అహోబిలం బలిజ సత్రం అధ్యక్షుడు. థ్యాంక్ యూ.